ఇప్పుడే మా ఇంటి ముంగటికి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇగో ఇంట్లోకి ఇంకా తాళం వేయలేదు. ఇగో లోపల ఇక మేము లేకున్నా మా చెట్లకు పూలు మూసినాయి ఫ్రెండ్స్. నువ్వు తాళం తీసినావా? ఇప్పుడు ఎంటర్ అవుతుర్రు. ఇప్పుడు మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇదంతా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. అక్క మట్టిలో మాణిక్యం అది అట్లా ఉంటుంది. చూడు ఫ్రెండ్స్, మేము ఆచారుగా మా ఇంటి వాతావరణం ఇట్లుంటుంది. కోతులు అయితే కొంచెం పైపులు కింద పడ్డాయి. కోతులు మొత్తం ఇవన్నీ గోద్దెలు కట్టెలు. అరే ఈ పైపు ఇరిగిపోయింది కానమ్మా. ఇగో ఈ కోతులు ఇరిచినాయమ్మా. ఈ కథ బాగా హైట్ ఉండే వరకు దుంకినట్టున్నాయమ్మా. ఇరుకొడితే కింద పడ్డట్టుందిరా. కోతులు ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. కరెంట్ ఇద్దాం. కానీ అన్న ఒక్కటి రావంటావా చేయగానే ఎన్ని కట్టలు వేసినా పని చేస్తలే కానీ నేను చూస్తే ఇప్పుడే అంత దుమ్ము కొట్టుకుపోతుంది. వరుణ్ తేజ్ బండి లోపల కట్టానా అమ్మా? బండి చిన్న బండి దించాలి కదా. అట్నే ఉండండి బయట. దర్వాజాలు ఖరాబ్ అయితే అవన్నీ కవర్లైనా అడ్డం పెట్టినాం. మంచం బయట వెళ్ళాం ఒకటి. డోర్కి ఇదంతా చెమ్మ, ఇదంతా దీనికి ఏం లపంగి ఇట్లా ఊపించి కలర్ వేపియాలి. ఇంకా మస్తు పని ఉంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అలా ఎప్పుడైతే దీని గురించి మళ్ళీ చెప్పిగా మోటార్ పెట్టినా ఫ్రెండ్స్. ఇదంతా తక్కువ ఉందా ఇదంతా ఉడవాలంటే మస్తు ఉంది. ఈ కడుగు కూడా చేతులు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక బకెట్లలో ముంచుకొని ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకొచ్చిన. మస్తు చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఊడిసి కడగాలంటే ఇబ్బంది అవుతుంది. అందుగురించి అని చెప్పి డైరెక్ట్ మోటార్ పెట్టేసిన. నా బిడ్డ ఉడుస్తుంది. డైరెక్ట్ పైప్ పెట్టేద్దాం మీరు దాన్ని కడగడానికి. ఫ్రిడ్జ్ పెట్టినాం ఫ్రెండ్స్. ఒక బాటలు తెచ్చుకున్నాం. ఇక వాటర్ మళ్ళీ ఏందని చెప్పి ఒక వాటర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక బాటలు తెచ్చుకున్నాం. హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాం ఫిల్టర్ వాటర్. ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం. మేము పోయేదాకా సరిపోతాయి. అందులో లేవా ఇంట్లో మామూలే కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు చూసేసరికి మొత్తం రూపురేఖలు మారిపోతాయి మొత్తం. ఏమంటారా? అంతేనా? అంతేనా? ఏం చెప్పినా అని తెలియదు అంతే అంటారు. ఏంటి
ఒక కంటినే పడేది ఏడబెట్ట రోడ్డుతో కట్టండి మూడు నీళ్ళతో పోతుంది ఎదుగుతాయి అమ్మ నీట్గా పైకి చెట్లు డాడీ ఫ్యాన్ బంద్ చేయకూడదు పై కాగాలి అయిపోతాయి ఏం చెప్తాడు వచ్చినప్పుడు ఆడికి ఇదే కడుగుడు ఫ్రెండ్స్ అంతా కడుగుడు దానిలో ఏమన్నా ఉంటే నామకపోతే గీవం ఉన్నాయా ఏమన్నా దానిలో పట్టుకోకట మడత కూడా నీకు పూసిపోతుంది కొనను పట్టుకరా పట్టు దాని కిందికి వెళ్ళి మంచం కిందికి వెళ్ళి గుంజు పైపు ఉంది మస్తుంది కొని అక్కడ ఉండే మా శ్రీరామకు ఉండే యువతల పక్క మన బియ్యం ఉంటాయి చూడు ఇంట్లో ఆడ 5వ రూమ్లో ఆ బియ్యం ఉండే కాడ ఖాళీ దీనిలోనే ఆమెకే శ్రీరామకు సాయంత్రం వచ్చినాక చదువుకోవడానికి రాసుకోవడానికి మళ్ళీ మార్నింగ్లో వాడుతుండే యువతల పక్క దాని మీద వరుణ వాడుకుంటుండే మేమేమో మధ్యలో కింద వాడుకుంటుండే పెద్ద బెడ్ ఉంటే తీసేసినాం కదా ఇక అట్లా అని చెప్పి ఇక ఇది ఈయన వేసేసినాం అన్నమాట ఎప్పుడైనా తాతను మామను ఎవరైనా ముసలోళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి అవుతుందని చెప్పి తీసాను దీని ఒక పట్టకమ్మ బోర్లో కరెంట్ బోర్డులో ఒక తాకత్తాయి మాట అందరూ మనిషికి చేతి ఎత్తేనే చేసావు దేవుడు చిన్న మావాడు అయినా ఏం చెప్తాను పని కూర్చోండి కప్పలు నిలబెట్టినావురా ఉన్నాయా దానే పోతాయిరా చూడు దానిలో ఏమన్నా వచ్చేది ఇట్లా లేవు ఆ మూలకు ఉందిరా ఏంటిరా ఎట్లా తిడతారట్రా ప్రాబ్లం కాపో మరి ఊడవడానికి ఫ్రిడ్జ్లో ఉన్న చూడు బాటిల్ చాలా ఇంకా ఏమన్నా పడతావా బండి పట్టనా మళ్ళీ బురద అవుతుంటావా కింద సైడ్ పట్టు పట్టు అట్లా కాబట్టి ఏమవుతుంది నీళ్ళు ఎన్ని బాగా లేకపోయినాయి ట్యాంక్లో బయట తీసుకోవాలి అట్లా బయట వాటిలో పట్టుకో ఫస్ట్ మా విలేజ్కి రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మక్క సారలమ్మలకు ఈ ఇప్పుడు పున్నమి ముంగట ఇంట్లో కొబ్బరికాయలు ఇట్లా కొట్టి పూజలు చేయాలన్నమాట అంటే కొబ్బరికాయ కొట్టి పోదామని చెప్పి ఇది కష్టం అనమాట కంపల్సరీ మేము ఇక్కడికి రావాల్సిందే ఇవన్నీ ఇదే టైంలో సెట్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు సెట్ చేసుకొని ప్రత్యేకించి రావాల్సి వచ్చిందనమాట
చెట్టు మంచిగా పెరిగేది ఎందుకు ఇరిచిరా ఎక్కువ పెరగద్దని చెప్పి ఇరిచిరు మంచిగా పెరిగి మొగ్గలు బాగా వచ్చాయి మల్లె చెట్టే కదా కమ్మ వాసన వస్తున్నాయి మంచి పూలు కాగడాలు మల్లెపూ వాసన వస్తలేగా మరి మల్లె చెట్టు కాదు అదేమి ఇరవలే ఇటు పక్క చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు ఇటు పక్కకు వీళ్ళు ఇటు పక్కకు మంచిదేగా ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తం రూపురేఖలే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు కూల్ అయినాయా తాపైన కొని మొత్తం తీసేసిన నీళ్ళు ఆడుతూనే ఉన్నా అయిపోయిందమ్మా మా సమ్మక్క గ్లాస్లో వస్తావా దీపం మళ్ళీ హైరా అయితే కొబ్బరికాయలు అన్నిటికీ కొట్టినాం ఫ్రెండ్స్ అయిపోయే టైంలో తీస్తున్న వీడియో బాలమ్మకు మైసమ్మకు దుర్గమ్మ తల్లి ఇక మేము వచ్చింది ఎక్స్పెషల్లీ ఈ సమ్మక్క అమ్మవారి గురించి ఈమెకు బంగారం పంచిపెట్టి ఈమెకు కొబ్బరికాయ కొట్టిపోదాం అని చెప్పి వచ్చినాం అనమాట డైరెక్ట్ స్పెషల్ రావడానికి కారణం అదే అక్కడ కొట్టిన కొబ్బరికాయలని ఇప్పుడే ఒక గంట అవుతుంది నా పెద్ద ఫ్రెండ్స్ అను అమ్మతారా బంగారంలోను సమ్మక్క బంగారం అనవా అన్న సమ్మక్క బంగారం అన్నవా చాలా కష్టం వచ్చేది ఆరైతుందా వచ్చేవాడు అయ్యమైపోయింది నిన్న మన ఇంటికన్నా ఉన్నది కొద్దిగా ఎట్టరాదు ఏదో వచ్చేటట్టే లేదు మరి అచ్చొచ్చిందా సరే అక్క కొంచెం మీరు
అయ్యో కొడుకు పెట్టిగో బెల్లం బెల్లం గదంతా ఎందుకు పెడుతున్నావు అమ్మ చాలు 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 ఇగో నాగరు నాకు అయ్యో రావు విద్యా మనరారా అమ్మో దగ్గరికి అత్తలేరా అమ్మ కదా మోసుకుందావా అని చదువుకుంటున్నావా ఇటు చదువుకుంటున్నావా ఎంత 10 అను ఆరా 10 అదా మంచిగా చదువుకో బాపమ్మ లేప అది ఇంట్లోకి వస్తా వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ చదువుకొని వెళ్ళిపోవడం